వాళ్ళు సూపర్ 6 అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారా లేకుంటే సూపర్ 6 అమలు చేస్తారా ఇవన్నీ గాన మనం పక్కన పెడితే ప్రతి నియోజకవర్గంలో కరప్షన్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోయింది. కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్ళు, సబ్ రిజిస్టర్ ఆఫీసులలో వసూళ్ళు, ఎంఆర్ఓ ఆఫీసులలో వసూళ్ళు, కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్ళు, పేకాట శిబిరాలు, మద్యం షాపులు, బెల్ట్ షాపులు, ఇవన్నీ కూడా నేను మాట్లాడితే కానీ నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతానట్ట, ఒక రాజకీయ కోణంలో మాట్లాడుతానట్ట ప్రతి ఒక్కరికి అనిపించచ్చు. కానీ గ్రామస్తులు ఆలోచన చేయాలా, చదువుకున్న విద్యావేత్తలు ఆలోచన చేయాలా, రాజకీయానికి సంబంధం లేనటువంటి మధ్యస్థంగా ఉండే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఇవన్నీ వాస్తవాలా కాదా అనే విషయాన్ని. ఎందుకంటే కానీ అన్యాయంగా కేసులు ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన పెట్టినారు. సరే రాజకీయ పరంగా మా పైన పెడుతున్నారులే అని అనుకున్నాం. కానీ సమాజంలో ఏమైపోయిందిరా అంటే రాజకీయానికి సంబంధం లేని అమాయకులపైన కూడా ఈరోజు కేసులు పెట్టడం మొదలుపెట్టినారు. కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడండి. ఎందుకంటే సూపర్ 6 గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి కానీ లేకపోతే ఈరోజు అమ్మఒడి అనే పథకమే లేదు రాష్ట్రంలో. ఆయన అమ్మఒడి అని పెట్టినందుకే ఈయన తల్లికి వందనం అంటున్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనేందుకే ఈయన ఏదో సుఖీభవ అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే కానీ రాష్ట్రం దివాలా తీస్తుందన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలనే కోపంతోనే 4,000 రూపాయల పెన్షన్ ఆయన చేసినాడు. ఆ రోజు చేయూత అని ఒక పథకము, ఆసరా అని ఒక పథకము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈయన అర్జెంటుగా మహిళలకు నేను కూడా ఏదో ఒకటి చేయాలని నెలకు 1,500 అన్నాడు. ఈరోజు నేను ఈ 1,500 ఇవ్వలేను దివాలా తీస్తుంది రాష్ట్రం, నేను ఇవ్వలేను. P4 ఏదో పెట్టినాడు. అది దాని కథ ఏందో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలంట. మన నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు అవి కొండలు అంటే సుమారుగా అంటే ఒక 5-10 వేల కోట్ల పైనే ఉంటాయి ఒక్కొక్క ఆస్తి. జోక్ చెప్పడంలో నేను కావాల్సి వస్తే ఆస్తులు ఏడుండే చూపించాను, నేను అబద్ధాలు చెప్పాను. నేను వాళ్ళు అనుకున్నారనుకో మన కొత్తపల్లె గ్రామంలోని ఒక ఏమో బండినాయనిపాలెమో లేకుంటే కానీ సిద్ధేశ్వరమో, కపిలేశ్వరమో, మాడుగులనో, కొత్త మాడుగులనో, పాత మాడుగులనో, లేకుంటే కుక్కరంచ మన శివపురం పక్కన ఉండే గూడాలో వీటిని దత్తత తీసుకోవచ్చు. మొత్తం మా తాలూకా అంతా ఇయ్యద్దులే మహిళలకు. కనీసం ఆ గూడాలలో ఉండే పేదోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఇచ్చినా వీళ్ళు దత్తత తీసుకొని మాకు సంతోషమే. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమన్నా అమెరికా నుంచి రావాల్సిన అవసరం లేదు. చందాలు తెలుగుదేశం నాయకుల కాడ దండి ఉంది, మచ్చుకుంది. కాబట్టి దాని కథ చెప్తే ఇప్పుడు మనం ప్రశ్నించినామనుకో మళ్ళీ రేపు లిక్కర్ రా సిద్ధార్థ రెడ్డి లిక్కర్ స్కామ్ అంటారు. ఏమంటున్నారు, యూరియా దొరకడంలో బ్లాక్లో నడుస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ పంచాయతీ లేదు, కావాల్సిన ఆర్బీకే సెంటర్లలోనూ ఏదైనా కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినారని చెప్పి చెప్తున్నారు కదా మీరు. ఇది నేను ఎందుకు విమర్శించాలా యూరియా విషయం కానీ ఇంకొకటి కానీ. ఈరోజు నేను కొన్ని గ్రామాల పేర్లు కూడా చెప్పకూడదు, డైరెక్ట్ ఇంట్లో పెట్టుకొని ఎత్తుతున్నారు. నాయకులు ఇళ్ళ కాడికి వచ్చినాయి, ఇప్పుడు ఆఫీసులలో లేవు. ఈ బాధ నాకన్నా ఎక్కువ బాధ, నాయకుల కన్నా ఎక్కువ బాధ ఎవరికి ఉంటుంది, రైతులకు ఉంటుంది. కాబట్టి మేమేం ప్రతిరోజు పొద్దున్న వచ్చి ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పాల్సిన అవసరం లేదు. కడుపు కాలినోడు ఖచ్చితంగా తిరగబడతాడు. నాయకుడు తిరగబడితే ఏం కాదు, కానీ ప్రజలు తిరగబడితే చెప్పులు, మెట్టు దెబ్బలు, పొరక దెబ్బలు రెడీగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇయరే ఇది, ఇంకా 1 year 3 months ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది.